ఈ మొహమ్మద్ యూనస్ గాడు పిచ్చోడైపోయాడు. వీడు బాగా చదువుకున్నవాడు, దేశాన్ని ఎంతో అంత ముందుకు తీసుకెళ్తాడు అనే నమ్మకంతో బంగ్లాదేశ్లో షేక్ హసీనా తర్వాత వీన్ని ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ని చేశారు. కానీ వీడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్కి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగింది. అండ్ వీడు బంగ్లాదేశ్ని కోలుకోలేని విధంగా నష్టపరుస్తున్నాడు. పాకిస్తాన్తో చేతులు కలుపుతూ ఆ దేశంలోని ఉగ్రవాదాన్ని బంగ్లాదేశ్లో స్ప్రెడ్ చేస్తున్నాడు. ప్రజల్ని మన భారత్కి అగెన్స్ట్గా రాడికలైజ్ చేస్తున్నాడు అండ్ రెచ్చగొడుతున్నాడు. చాలామంది అనుకుంటారు బాగా చదువుకున్న వాడైతే గొప్ప లీడర్ అవుతాడు అని. కానీ చదువుకు లీడర్షిప్కి సంబంధం లేదు. బాగా చదువుకున్నవాడు కంపల్సరిగా గొప్ప లీడర్ అవుతాడు అనుకోవడం బుద్ధి తక్కువ పని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ మొహమ్మద్ యూనస్. ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అయినప్పటికీ దేశాన్ని పరిపాలించడం రాక బంగ్లాదేశ్ని ఇప్పుడు సర్వనాశనం చేస్తున్నాడు. బై ద వే, ఇప్పుడు మనం ఈ బొకడాగాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే వీడు మన ఇండియాకు అగెన్స్ట్గా ఒక ప్రాపగండా స్టార్ట్ చేశాడు. మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్లోని ఉగ్రవాదుల్ని అన్నోన్ గన్మెన్స్ ఎవరికి తెలియకుండా ఒక్కొక్కరిని లేపేస్తున్నారు. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే అలాంటి గన్మెన్లు ఇప్పుడు బంగ్లాదేశ్లో యాక్టివేట్ అయ్యారు అనే న్యూస్ స్ప్రెడ్ అయింది. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు షరీఫ్ ఉస్మాన్ హదీ. వీడు బంగ్లాదేశ్లో ఒక రాడికల్ లీడర్. డిసెంబర్ 12న అంటే జస్ట్ 4 రోజుల క్రితం వీడు మన దేశానికి అగెన్స్ట్గా ఇదిగో ఈ ఫోటోని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. మన భారత్లోని చాలా భాగాల్ని పాకిస్తాన్లో భాగాలుగా చూపించాడు. అలాగే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నింటినీ బంగ్లాదేశ్లో భాగాలుగా చూపిస్తూ ఈ పోస్ట్ని ఫేస్బుక్లో చేశాడు. అయితే ఈ చిల్లరగాన్ని ఈ పోస్ట్ పెట్టిన సేమ్ డే ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పైన వచ్చి గన్తో తలపైన కాల్చి వెళ్ళిపోయారు. స్టార్టింగ్లో వీడు అక్కడికక్కడే చనిపోయాడు అని అందరూ అనుకున్నారు. కానీ హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రెయిన్ డ్యామేజ్ అయింది అని చెప్పారు. ప్రజెంట్ వీడు చావకుండా కోమాలో ఉన్నాడు. అయితే ఈ ఇన్సిడెంట్ గురించి న్యూస్ బయటకు రాగానే బంగ్లాదేశ్లో చాలా మందిలో భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే వీడు పొద్దున ఇండియాకు అగెన్స్ట్గా పోస్ట్ పెట్టాడు, సాయంత్రం హాస్పిటల్లో పడ్డాడు. అంటే ఇది చేసింది ఇండియాకు చెందిన ఏజెంట్లే. పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని అన్నోన్ గన్మెన్లు ఎలా అయితే లేపేస్తున్నారు, సేమ్ అలాంటి ఆపరేషన్ ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా స్టార్ట్ అయింది అనే భయం వీళ్ళలో స్టార్ట్ అయింది. మన ఇండియా ఇలా చేస్తే నిజంగా చాలా బాగుండేది, నేను ఎంతగానో సంతోషించేవాడిని. కానీ ఇలాంటి జూజిబిగాళ్లను, చిన్న చితక లీడర్ని ఎలిమినేట్ చేయడానికి మనం ఇంత పెద్ద రిస్క్ తీసుకోము. అంటే నేను చెప్పేది ఏమిటంటే ఈ ఉస్మాన్ హదీ గారిని అటాక్ చేసింది మన భారతీయ ఏజెంట్లు కాదు. మరి ఈ ఫేక్ న్యూస్ ఇంత వేగంగా ఎలా స్ప్రెడ్ అయింది అంటే దానికి కారణం ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఇంకో చిల్లరగాడు. వీడు ఒక బంగ్లాదేశ్ జర్నలిస్ట్, కానీ ఉండేది యూకేలో. అక్కడి నుంచి వీడు ఖాతర్ బేస్డ్ అల్ జజీరా న్యూస్ పేపర్కి ఆర్టికల్స్ రాస్తూ ఉంటాడు. బై ద వే, ఈ చిల్లరగాడి పేరు చెప్పలేదు కదూ, వీడి పేరు జుల్కర్ నైన్ సయీర్. వీడు మొదటగా ఈ ఇన్సిడెంట్ గురించి అల్ జజీరాలో ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశాడు. ఇక్కడ అల్ జజీరా పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇది ఒక కంప్లీట్ ఇస్లాం సపోర్టెడ్ న్యూస్ పేపర్. ఈ అల్ జజీరా పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూ భారత్ పైన అనేక ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసింది. వీళ్ళు యాంటీ ఇండియా నెరేటివ్ని, ప్రాపగండాను బాగా సపోర్ట్ చేస్తారు. బీబీసీ ఎలా అయితే మన ఇండియాను టార్గెట్ చేస్తుందో సేమ్ అలాగే ఈ ఖతర్ బేస్డ్ అల్ జజీరా కూడా ఇండియాను టార్గెట్ చేస్తుంది. ఈ న్యూస్ పేపర్ ప్రతిసారి ఉగ్రవాదుల్ని మంచోళ్ళుగా, అమాయకులుగా చూపించే ప్రయత్నం చేస్తుంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఖతర్ దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ఉగ్రవాద సంస్థలతో కనెక్షన్ కలిగి ఉంది. పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులు, ఇజ్రాయెల్పై దాడి చేస్తున్న హమాస్ ఉగ్రవాదులు, సిరియా లాంటి దేశంలో ఉండే ఉగ్రవాదులందరికీ బ్యాక్గ్రౌండ్ నుంచి నడిపించేది ఈ ఖతర్. వీళ్ళతో పాటు ఇరాన్, టర్కీలు కూడా ఉగ్రవాదుల్ని బాగా సపోర్ట్ చేస్తాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏమిటంటే మీరు ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ని, ఎస్పెషల్లీ మన ఇండియాకు సంబంధించిన న్యూస్ని చూస్తుంటే ఈ 2 న్యూస్ పేపర్లను అస్సలు నమ్మకండి. వీళ్ళు మన దేశానికి అగెన్స్ట్గా పనిచేస్తారు, ప్రాపగండాను స్ప్రెడ్ చేస్తారు. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. కొన్ని రోజులుగా కామెంట్స్లో చాలామంది ఇన్కమ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ కాలంలో మీరు ఎంత మంచి జాబ్ చేస్తున్నప్పటికీ ఖర్చులు పెరగడం వల్ల శాలరీ తక్కువే అనిపిస్తుంది. అందుకే చాలామంది స్మార్ట్ వేలో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలి అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ప్యాసివ్గా కొంత అమౌంట్ రెస్పాన్సిబుల్గా జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ వుల్ఫ్ ఒక బెస్ట్ యాప్. ఇది సెబీ రిజిస్టర్డ్ ట్రేడింగ్ యాప్.
అలాగే ఇది మన దేశంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యాప్. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడున్న ఫాలో ట్రెండ్ ఫీచర్ పైన క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో ట్రేడ్ స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్లో బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని అడుగుతారు, కానీ మార్కెట్ వుల్ఫ్లో అలా కాదు. మీ అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్ అంటేనే మార్కెట్ రిస్క్, వోలటాలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా పెద్దగా లాసెస్ వచ్చే ప్రమాదం ఉంటాయి. ఈ యాప్లో ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ ఆటోమేటిక్గా దాన్ని గుర్తించి లాసెస్ కాకుండా చూసుకుంటుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా తక్కువ టైంలో 1306 ప్రాఫిట్స్, ఇలా మీరెంత ప్రాఫిట్స్ పొందితే అంత అమౌంట్ చూపిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఈ ఫీచర్స్ అన్నిటిని కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో మార్నింగ్ 9 AM నుంచి మిడ్ నైట్ 12 వరకు ఎనీ టైం ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్స్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ నవంబర్లో 14,142, జూన్లో 70,468, జూలైలో 59,696 అండ్ రీసెంట్లీ అక్టోబర్లో 58,207 వరకు లాభాలు పొందారు అని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్ ఉండదు. ఇప్పటి వరకు ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 మిలియన్ పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇక చివరగా మార్కెట్ వుల్ఫ్ మన దేశంలో చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. అండ్ ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్ని యూజ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక మెయిన్ టాపిక్కి వద్దాం. ఈ జుల్కర్ గాడు బంగ్లాదేశ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి ఏమని రాశాడు అంటే, ఈ ఉస్మాన్ హదీ ఇండియాకు అగెన్స్ట్గా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. కాబట్టి ఇండియాకు చెందిన కొంతమంది ఏజెంట్లు ఇతన్ని అదే రోజు సాయంత్రం ఒక రిక్షాలో ట్రావెల్ చేస్తుంటే బైక్ పైన వచ్చి నెత్తి మీద గన్ పెట్టి కాల్చి వెళ్ళిపోయారు అని. అండ్ సేమ్ డే ఈ దాడి చేసిన వాళ్ళు బంగ్లాదేశ్ బార్డర్ దాటి ఇండియాకు వెళ్ళిపోయారు అని చెప్పాడు. దీంతో పాటు వీడు ఇంకో స్టోరీ కూడా రాశాడు. అందులో ఏముందంటే, ప్రజెంట్ షేక్ హసీనా ఇండియాలో ఉంది. షేక్ హసీనా ఇండియా ద్వారా ఇదంతా చేయిస్తుంది. ఇప్పుడు ఈ అటాక్ చేసిన వాళ్ళు షేక్ హసీనాను సపోర్ట్ చేసేవారు. అండ్ అటాక్ చేయబడ్డ ఉస్మాన్ గాడు షేక్ హసీనాకు అగెన్స్ట్గా స్టేట్మెంట్లు ఇచ్చేవాడు. కాబట్టి ఇక్కడ మీరు ఇండియా ఇన్వాల్వ్మెంట్ని అర్థం చేసుకోవచ్చు అన్నట్టుగా రాశాడు. ఇదంతా నిజమా అంటే నో. ఇదంతా నాకు తెలిసి వీడు నిద్రపోయినప్పుడు కలొచ్చి ఉంటుంది. సేమ్ దాన్ని అల్ జజీరాలో ప్రింట్ చేశాడు. చూసారా, వీడు చెప్పే ఒక్క విషయానికి కూడా ప్రూఫ్ లేదు. అయినా కూడా ఈ చిల్లర అల్ జజీరా మీడియా హౌస్ వీని ఆర్టికల్ని వరల్డ్ వైడ్గా పబ్లిష్ చేసింది. అందుకే చెప్తున్నాను, వీళ్ళు యాంటీ ఇండియా నెరేటివ్ని బాగా సపోర్ట్ చేస్తారు అని. ఈ న్యూస్ ఆర్టికల్ రాగానే ఇది నిజమా అబద్ధమా అని ఫ్యాక్ట్ చెక్ చేయకుండా మొహమ్మద్ యూనస్, అసలే వీడి దిమాగ్ ఈ మధ్య సరిగా పనిచేయట్లేదు. బహుశా వయసు పెరగడం వల్ల కావచ్చు, లేదా వీడికి ఇండియా పైన ఉన్న హేట్ కారణంగా కావచ్చు. వెంటనే వీడు ఢాకాలో ఉన్న మన ఇండియన్ హై కమిషన్ని సమ్మన్ చేశాడు. అంటే అక్కడ మన ఎంబసీలో ఉన్న ఆఫీసర్ని పిలిపించాడు. అక్కడ ఉన్న మన ఆఫీసర్ పేరు ప్రణయ్ వర్మ. అతన్ని పిలిచి, మీ ఇండియా మా దేశంలో ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీ ఎందుకు చేస్తుంది? మా దేశంలో ఒక వ్యక్తి పైన సివియర్గా దాడి జరిగింది. అది మీ ఇండియా వాళ్ళే చేశారు. ఇప్పుడు ఈ దాడి చేసిన వాళ్ళు తిరిగి ఇండియాకు పారిపోయారు అని తెలుస్తుంది. కాబట్టి వెంటనే వాళ్ళను పట్టుకొని మాకు అప్పచెప్పండి అంటూ వీడు సీరియస్గా మన ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ లుచ్చాగాడి ధైర్యం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిన ఇన్సిడెంట్ మొత్తాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయాలి కదా. చేయకుండా డైరెక్ట్గా ఒక అతిపెద్ద దేశమైన ఇండియాను వీడు కావాలని బ్లేమ్ చేస్తున్నాడు. వీడు డైరెక్ట్గా మన హై కమిషన్ని సమన్ చేయడం వెనుక కూడా ఒక కుట్ర ఉంది. వీడు ఇప్పుడు ప్రపంచానికి ఏం చెప్తున్నాడు అంటే, ఇండియా నుంచి ఉగ్రవాదులు మా దేశానికి వచ్చి మా అమాయక ప్రజల్ని చంపేసి తిరిగి పారిపోయారు అని. అంటే ఒక రకంగా వీడు మన దేశాన్ని ప్రపంచానికి ఉగ్రవాద దేశం అని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిల్లరగాడు పొద్దున లేస్తే పాకిస్తాన్తో చేతులు కలుపుతాడు. అసలైన ఉగ్రవాద సెంటర్ అయిన పాకిస్తాన్తో వీడు స్నేహం చేస్తాడు. అండ్ వీడికి కూడా ఉగ్రవాద ఆలోచనలు చాలా ఉన్నాయి. వీడు మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్ని ఆక్యుపై చేసే కుట్రను ఎప్పటి నుంచో చేస్తున్నాడు. అలాంటి వీడు మన ఇండియాను బ్లేమ్ చేస్తున్నాడు అంటే వీడికి ఎంత బలుపో చూడండి. నిజానికి మన భారత్ పేరును తీసే అర్హత కూడా వీనికి లేదు. బై ద వే, నేను ఇక్కడ విని ఇంతగా ఎందుకు తిడుతున్నాను అంటే,
ఈ అటాక్ జరిగిన ప్రాంతంలోని లోకల్ పోలీసులు, ఈ అటాక్ ఢాకాలో జరిగింది కాబట్టి ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు చాలా క్లియర్గా ఈ దాడి చేసింది భారతీయ ఏజెంట్లు అని చెప్పడానికి మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేవు, ఇది కేవలం ఒక రూమర్ మాత్రమే అని చెప్పారు. ఈ ఉస్మాన్ హదీని అటాక్ చేసిన వాళ్ళను కూడా మేము ఐడెంటిఫై చేశాము అని చెప్పారు. వీడిపైన దాడి చేసిన ఇద్దరిలో ఒకటి పేరు కరీం మసూద్, ఇంకొకడు ఆలంగిర్ షేక్. వీళ్ళిద్దరూ బంగ్లాదేశ్ వాళ్ళే. పోలీసులు వీళ్ళను ఐడెంటిఫై చేసి వెతుకుతున్నారు. సొంత దేశ పోలీసుల దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఈ చిల్లరగాడు మన ఇండియాను ఎందుకు టార్గెట్ చేసినట్టు? ఈ కేసుపై ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులే చెప్తున్నారు ఇందులో ఇండియా ఇన్వాల్వ్మెంట్ లేదు అని. అయినా కూడా వీడు మన దేశాన్ని ఇంటర్నేషనల్ స్టేజ్ పైన డీగ్రేడ్ చేయడానికి, అవమానించడానికి ట్రై చేశాడు. అందుకే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, చదువుకున్న ప్రతి ఒక్కడు గొప్ప లీడర్ కాలేడు, ఇలాంటి పప్పుగాళ్ళు చిల్లరగాళ్ళు కూడా ఉంటారు అని. అయితే వీడి అలిగేషన్ పైన మన ఇండియా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. మిస్టర్ మొహమ్మద్ యూనస్, మేము బంగ్లాదేశ్లోని సామాన్య ప్రజలకు అగెన్స్ట్గా ఎప్పుడు కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేయము. మీ దేశంలో క్రైమ్స్ని కంట్రోల్ చేయడం చేతకాక నువ్వు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నావు అన్నట్టుగా ఇండియా రీప్లై ఇచ్చింది. అంతేకాదు 2026 ఫిబ్రవరిలో, అంటే రాబోయే 3 నెలల్లో బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి మీరు ఇలాంటి డ్రామాలు చేయడం ఆపి ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరిపించే ప్రయత్నం చేయండి. అంతేగాని ప్రతి చిల్లర పనికి ఇండియాను బ్లేమ్ చేయడం ఆపండి అని చాలా స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చింది. బై ద వే, రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్లో ఇలాంటి వైలెన్స్లు ఇంకా చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అటాక్ జరిగిన ఉస్మాన్ హదీ బంగ్లాదేశ్లో షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్కి అగెన్స్ట్గా మాట్లాడేవాడు. అయితే వీడు కూడా ఎలక్షన్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. వీడు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్. అయితే వీడిపైన ఇప్పుడు దాడి చేసింది వీనికి అగెన్స్ట్గా పోటీ చేసే ఇంకో క్యాండిడేట్. అంతేకాని ఈ దాడిలో మన ఇండియా హస్తం లేదు. అయినా మన ఏజెంట్లు, అన్నోన్ గన్మెన్లు దాడి చేసి ఉంటే వీడు ఇప్పటి వరకు బతికేవాడు కాదు. అండ్ ఎవరు ఎక్కడి నుంచి దాడి చేశారో కూడా బంగ్లాదేశ్ పోలీసులకు, ఆర్మీకి తెలిసేది కాదు. ఈ మొహమ్మద్ యూనస్ యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగిన వాడు. వీనికి చిన్న అవకాశం దొరికినా కావాలని ఇండియాను బ్లేమ్ చేస్తాడు. అండ్ చివరికి వానికి వాడే ఒక జోకర్గా ప్రూవ్ చేసుకుంటాడు. అలాగే వీడు పాకిస్తాన్తో కలిసి మన దేశానికి అగెన్స్ట్గా అనేక సార్లు కుట్రను ప్లాన్ చేశాడు. అన్నిట్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్ తర్వాత వీడు పవర్లో ఉండడు. అందుకే ఇలాంటి చిల్లర చేష్టల్ని ఇప్పుడు చేస్తున్నాడు. నిజం చెప్తున్నాను, బంగ్లాదేశ్లో 2026 ఫిబ్రవరి తర్వాత కొత్త గవర్నమెంట్ రాబోతుంది. గవర్నమెంట్ ఏది వచ్చినా యూనస్ గానికి మాత్రం గట్టి పనిష్మెంట్ ఉండబోతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఆ దేశంలో జరుగుతున్న ప్రతి వైలెన్స్ వెనుక, హిందువులపై జరుగుతున్న ప్రతి దాడి వెనుక వీడి హస్తం 100% ఉంటుంది. బహుశా వీడు కూడా షేక్ హసీనా లాగా దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పారిపోయే అవకాశం ఉంది. మొత్తంగా ఇవి ఈ వీడియోకు సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మొత్తం విన్నాక ఈ మొహమ్మద్ యూనస్ గాడిపై మీ ఒపీనియన్ ఏంటి? వీడికి పరిపాలన చేతకాక ఇలా చేస్తున్నాడా, లేదా ఇంకేదైనా పెద్ద కుట్రను ప్లాన్ చేస్తున్నాడా? వీడిపై మన ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా రియాక్ట్ అయితే బాగుంటుంది? రేపు బంగ్లాదేశ్లో కొత్త గవర్నమెంట్ వచ్చాక వీడు చేసిన పనులకి వీడిని ఎలా పనిష్ చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరగా మార్కెట్ వుల్ఫ్ మన దేశంలో చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. అండ్ ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్ని యూజ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.